తెలుగు రాష్ట్ర ప్రజలకు మరియు మా కస్టమర్ మిత్రులకు శ్రేయోభిలాషులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈ శుభాకాంక్షలు మీకు తెలుపుతున్నారు దేవి ఆటోమొబైల్స్ యాక్సెసరీస్. దేవి ఆటోమొబైల్స్ యాక్సెసరీస్ నియర్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్, చిక్కాల వీధి, రామ మందిరం దగ్గర, విజయనగరం. ప్రొపరేటర్ ఐ నరసింగరావు. గత 42 సంవత్సరాలుగా స్పేర్ పార్ట్స్ రంగంలో అనుభవం కలిగిన నరసింగరావు గారి ఆధ్వర్యంలో నడుపుతున్న దేవి ఆటోమొబైల్స్ యాక్సెసరీస్. దేవి ఆటోమొబైల్స్ యాక్సెసరీస్ నియర్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్, చిక్కాల వీధి, రామ మందిరం దగ్గర, విజయనగరం. మా ప్రత్యేకతలు: మా వద్ద అన్ని రకముల కంపెనీల బ్రాండెడ్ హెల్మెట్స్ మరియు 2 and 3 వెహికల్ స్పేర్ పార్ట్స్, ఈవీ ఎలక్ట్రికల్ స్పేర్ పార్ట్స్ మరియు మెకానిక్ టూల్స్, షో లైట్స్ మొదలగు అన్ని రకాలైనటువంటి స్పెషల్ పార్ట్స్ మా దగ్గర దొరుకును. సంప్రదించండి దేవి ఆటోమొబైల్స్ అండ్ యాక్సెసరీస్. దేవి ఆటోమొబైల్స్ యాక్సెసరీస్ వారి అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధన్యాది పటయే ధనధన్యాది సమృద్ధిం మే దేహి దపాయ స్వాహా. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధన్యాది పటయే ధనధన్యాది సమృద్ధిం మే దేహి దపాయ స్వాహా. అష్టలక్ష్మి పాలించవమ్మ. విష్ణు మనోహరి చంద్ర సహోదరి శ్రీ మహాలక్ష్మి హరిదేవేరి క్షీరాబ్ది కన్యా సౌభాగ్యదాయిని శ్రీ అష్టలక్ష్మి పాలించవమ్మ. జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సురనర మునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. ఆదిలక్ష్మి వై అలరే తల్లి శ్రీ వరలక్ష్మి వైకుంఠవాసిని శ్రీ శ్రీనివాసుని హృదయ నివాసిని శ్రీ ఆదిలక్ష్మి వందనమమ్మ. జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సురనర మునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. ధాన్యలక్ష్మి వై ధాత్రిని వెలసి శ్రీతులను గాచే దయా తరంగిణి బంగారు పంటల భాగ్యము నొసగే శ్రీ సస్యలక్ష్మి కరుణించవమ్మ. జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సురనర మునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిని శ్రీ మహాలక్ష్మి. భారత్ సహా చాలా దేశాల్లో మేడేని సెలవు దినంగా పాటిస్తారు. కార్మిక దినోత్సవ ఆవిర్భావాన్ని ఏ ఒక్క దేశానికో సంఘటనకో ముడిపెట్టలేం. కానీ
1886లో అమెరికాలో షికాగోలోని హే మార్కెట్లో జరిగిన కార్మికుల ప్రదర్శనే ఈ మేడే పుట్టుకకు పునాది వేసిందని చెబుతారు. కార్మికులకు 8 గంటల పని విధానం కోసం నినదిస్తూ 1886 మే 1న చాలా మంది కార్మికులు పోరాటం చేపట్టారు. దానికి మద్దతుగా 4 రోజుల తరువాత షికాగోలోని హే మార్కెట్లో చాలా మంది ప్రదర్శన నిర్వహించారు. ఆ ప్రదర్శన ఉద్రిక్తంగా మారింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో కొందరు కార్మికులు చనిపోయారు. షికాగో ఘటన తరువాత 1889 నుంచి 1890 వరకు అనేక దేశాల్లో కార్మికుల ఉద్యమాలు, నిరసన ప్రదర్శనలు జరిగాయి. 1890 మే 1న బ్రిటన్లోని హైడ్ పార్కులో చేపట్టిన ప్రదర్శనకు దాదాపు 3 లక్షల మంది కార్మికులు హాజరయ్యారు. రోజులో కేవలం 8 గంటలు మాత్రమే పనివేళలు ఉండాలన్నదే ఈ ప్రదర్శనలో పాల్గొన్న వారి ప్రధాన డిమాండ్. తర్వాత అనేక ఐరోపా దేశాల్లో ఇదే నినాదంతో ప్రదర్శనలు జరిగాయి. షికాగోలో జరిగిన కార్మిక ప్రదర్శనలో చనిపోయిన వారికి గుర్తుగా మే 1ని కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలి అన్న ఒప్పందం కూడా కుదిరింది. ప్రపంచవ్యాప్తంగా మేడే స్వరూపం మారుతూ వచ్చింది. అనేక దేశాల్లో మేడే నాడు కార్మికుల పోరాటాలు, నిరసన ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి. 1900 నుంచి 1920 వరకు ఐరోపాలో ప్రభుత్వ, ధనిక వ్యాపారుల దోపిడీని ఎండగడుతూ సోషలిస్టు